హాయ్ ఫ్రెండ్స్. సో ది గ్రేట్ క్లౌడ్ టెక్నాలజీ AWS అమెజాన్ వాళ్ళది. అందులో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సిఆర్ఆర్ అండ్ ఎస్ఆర్ఆర్? వెరీ ఇంపార్టెంట్ అండి. సిఆర్ఆర్ అంటే క్రాస్ రీజియన్ రిప్లికేషన్. అంటే రిప్లికేషన్ అంటే ఏంటండి? రిపీటెడ్ డేటా. అంటే ఒక దగ్గర డేటా ఏముందో సేమ్ ఇంకో లొకేషన్లో కాపీ ఉంటుంది, సేమ్ డేటా ఎగ్జిస్ట్ అయి ఉంటుంది. వై? బ్యాకప్. ఇఫ్ ఎనీ డేటా లాసెస్ ఇట్ ఈస్ యూస్ఫుల్. అనదర్ రీజియన్లో ఉంటుంది. సో సేమ్ రీజియన్లో ఉంటే ఎస్ఆర్ఆర్ అంటాం, అనదర్ రీజియన్లో ఉంటే క్రాస్ రీజియన్ రిప్లికేషన్ సిఆర్ఆర్ అంటాం. సో ఒక ఏ అనే రీజియన్లో ఒక డేటా ఉంది, సేమ్ డేటా బి అనే రీజియన్లో ఉంటే, అంటే రీజియన్స్ మారిపోతున్నాయి, సేమ్ డేటా బట్ రీజియన్స్ చేంజ్డ్, దట్ ఈస్ కాల్డ్ క్రాస్ రీజియన్ రిప్లికేషన్. ఏ అనే రీజియన్లో ఒక డేటా ఉండి సేమ్ డేటా మళ్ళీ ఏ అనే రీజియన్లోనే ఉంటే ఎస్ఆర్ఆర్, సేమ్ రీజియన్ రిప్లికేషన్. కాన్సెప్ట్లోనే ఏముంది, క్వశ్చన్లో ఆన్సర్ ఉంది, ఆన్సర్లో క్వశ్చన్ ఉంది, బాస్ వెరీ సింపుల్. సో ఇక్కడ రిప్లికేషన్ డెస్టినేషన్ గురించి డిఫరెంట్ AWS రీజియన్, ఎస్ఆర్ఆర్లో సేమ్ AWS రీజియన్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. యూజ్ కేసెస్: డిజాస్టర్ రికవరీ, కాంప్లైంట్స్, లో లేటెన్సీ యాక్సెస్. సిఆర్ఆర్ ఎక్కడండి యూజ్ అవుతుంది? డిజాస్టర్ రికవరీ, కాంప్లైంట్స్, లో లేటెన్సీ యాక్సెస్. ఎస్ఆర్ఆర్ పెర్ఫార్మెన్సు, కాంప్లైంట్స్, లాగ్ అగ్రిగేషన్. కాస్ట్ హై, లేటెన్సీ కూడా హై. సిఆర్ఆర్లో కాస్ట్ హై, లేటెన్సీ హై. ఎస్ఆర్ఆర్లో కాస్ట్లో లేటెన్సీ ఆల్సో లో. వెరీ క్లియర్ ఏంటంటే సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ ఎట్ డిఫరెంట్ రీజియన్స్, దట్ ఈస్ కాల్డ్ సిఆర్ఆర్. ఇంకోటి సిఆర్ఆర్ గురించిన ఇన్ఫర్మేషన్. హౌ సిఆర్ఆర్ వర్క్స్? 5 పాయింట్స్ ఉన్నాయండి. నెంబర్ 1, ఆబ్జెక్ట్స్ అప్లోడెడ్ టు ద సోర్స్ బకెట్ ఆర్ ఆటోమేటికల్లీ కాపీడ్ టు ఏ డెస్టినేషన్ బకెట్ ఇన్ ఎనదర్ AWS. ఆటోమేటికల్లీ కాపీడ్, ఎనదర్ రీజియన్లో ఆటోమేటిక్గా కాపీ అవుతుంది, నో మాన్యువల్ ఇంటరాక్షన్, ఆటోమేటిక్. నెంబర్ 1. నెంబర్ 2, రిప్లికేషన్ అప్లైస్ ఓన్లీ టు న్యూ ఆబ్జెక్ట్స్. నెంబర్ 3, IAM పర్మిషన్స్ అండ్ బకెట్ పాలసీస్ కంట్రోల్ యాక్సెస్. నెంబర్ 4, వెర్జనింగ్ మస్ట్ బి ఎనేబుల్డ్ ఆన్ బోత్ సోర్స్ అండ్ destination buckets also. Number 5, optionally you can replicate specific objects using prefixes or object tags. ఈ విధంగా సిఆర్ఆర్ వర్క్స్. యూజ్ కేసెస్: డిజాస్టర్ రికవరీ బ్యాకప్స్లో కాంప్లైన్స్ అండ్ డేటా. నెక్స్ట్ లో లేటెన్సీ యాక్సెస్, పెర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. ఈ విధంగా వెరీ